రైతుని ముఖ్యమంత్రి చేస్తా, కేజీ టు పేజీ నేనే చదివిస్తా, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని 100 రకాల అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి తన కుటుంబాన్ని 40 కుటుంబాలను బాగు చేసుకొని లక్షల కోట్లు ఈరోజు అవినీతికి పాల్పడి నాణ్యత లేని కాళేశ్వరం కట్టి 2 లక్షల కోట్లను నీళ్ల పాలు చేసిండు. కొడుకు బిడ్డ అల్లుడు కేసీఆర్ చేతిలో తప్ప ఏ మినిస్టర్కి అధికారం లేకుండే. కానీ ఇవాళ మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం టీం మెంబర్స్, మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలను కానీ ఒక టీమ్గా పనిచేసి స్వచ్ఛమైన పరిపాలన అందిస్తామని ముఖ్యంగా 2 విషయాలు ఈరోజు చెప్పదలుచుకున్నా. మేము ఇచ్చిన ఇందిరమ్మ 6 గ్యారెంటీల్లో 2 ఇప్పటికే 2వ రోజే మేము ప్రమాణ స్వీకారం చేసిన 7th అయితే 9th రోజు మహిళలకు ఉచిత ఆర్టీసీలో ప్రయాణం దాదాపు రోజు 30 నుంచి 35 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా V25 న్యూస్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.